హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉండేవి. గత 4 సంవత్సరాలుగా మనం ఈ ఛానల్ ని రన్ చేస్తున్నామండి. టెట్ డిఎస్సి సిలబస్ పై ప్రతి సబ్జెక్ట్ మీద కూడా ఫ్రీగా క్లాసెస్ అనేవి అందించాం. ప్రెసెంట్ ఏం చేస్తున్నాం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మనం డిఎస్సి సిలబస్ ని నోటిఫికేషన్ ముందే కంప్లీట్ చేసుకోవాలి అని ఒక టార్గెట్ తో డే వైజ్ సిలబస్ అనేది ఇస్తూ వస్తున్నాం అనమాట. ఇప్పటికి మనం 5 days సిలబస్ అనేది ప్రొవైడ్ చేసాము. అలాగే వీక్లీ టెస్ట్ కూడా ఫ్రీగా పెడుతున్నాం అనమాట. ఈ 6 days చదువుతారు కదా, 7th day రివిజన్ సండే రివిజన్ చేసుకొని సండే ఈవినింగ్ 6 కి వీక్లీ టెస్ట్ అనేది ఉంటుంది. మరి అది ఎక్కడ ఉంటుంది అంటే ఎయిమ్ ఫర్ డిఎస్సి అని మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో ఆదివారం సాయంత్రం 6 గంటలకి ఈ వీక్ మొత్తం చదువుకున్న సిలబస్ అనేది సండే రివిజన్ చేసి సాయంకాలం టెస్ట్ రాస్తారు. టాప్ 20 ర్యాంకర్స్ అనేది అనౌన్స్ చేస్తాను. ఇది మొత్తం ఫ్రీ ప్రాసెస్. అలాగే ఈ క్లాసెస్ అదే నేను ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ కి సంబంధించి మన ఛానల్లో ఉన్న ఫ్రీ క్లాసెస్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. అంటే మీరు మళ్ళీ సెర్చ్ చేసుకోకుండా, ఓకేనా? ఇది విషయం. అలాగే నా కంటెంట్ నోట్స్ లో కరెంట్ అఫైర్ నోట్స్ లో ఎవరికైనా కావాలి అని అనుకుంటే నేను ఓన్ గా ప్రిపేర్ చేసి రాసుకున్నవి 9494163477 అనే నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. మన దగ్గర 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మ్యాథ్స్ పీడిఎఫ్ అనేది రెడీగా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ విత్ ఎక్స్ప్లెనేషన్ తో నీట్ గా నోట్స్ రాసి అయితే పీడిఎఫ్ ని అందిస్తున్నాను. ఆ పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా నాకు చాలా థ్యాంక్ యూ చెప్పడం జరిగింది. అలాగే చాలా బాగా ఉపయోగపడుతున్నాయి, మేము ఇప్పుడు మ్యాథ్స్ బాగా చేయగలుగుతున్నాం అని చెప్పారు. అండ్ వాటికి సంబంధించిన వీడియో క్లాసెస్ అనేవి కూడా మన ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రీగా, ఓకేనా? పీడిఎఫ్ మాత్రం కొంత కాస్ట్ ఉంటుంది. అది మీరు ఇవ్వగలిగితే ఇచ్చేయచ్చు, లేదు మేము అంత ఇవ్వలేం తగ్గించండి అని చెప్పినా సరే వాళ్ళు మీకు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారనమాట. ఇది విషయం, ఓకేనా? సో మనందరం నిరుద్యోగులమే కాబట్టి నాకు ఉపయోగపడుతూ మరో నలుగురికి ఉపయోగపడాలి అనే సదుద్దేశంతో పెట్టింది ఈ ఛానల్. మీరందరూ కూడా ఫస్ట్ టైం చూస్తే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మన దగ్గర పీడిఎఫ్లు ఉన్నాయని చెప్పాను కదా, అవి అన్ని సబ్జెక్టులు చాలా వరకు ఉన్నాయి. అవి ఏంటి అనేది నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంచుతాను, తర్వాత చూడండి, ఓకేనా? ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో చాలా మంది నన్ను అడుగుతున్నది ఏంటంటే ఇంగ్లీష్ కి ఏం చదవాలి? టెట్కి అయితే మీరు చెప్పారు, మేము చదివాము, బాగా రాసాము, కానీ డిఎస్సికి ఏం చదవాలి, కంటెంట్ పరంగా ఏం చదవాలి, అందులో గ్రామర్ పార్ట్స్ ఏముంటాయి అని చెప్పి చాలా రోజులుగా నన్ను అడుగుతున్నారు. దానికోసం వివరంగా తెలియజేయడానికి ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట, ఓకేనా? సో ఇంగ్లీష్ కంటెంట్ విషయానికి వచ్చేసరికి మనకి గ్రామర్ పరంగా టెట్ తో పోలిస్తే కాస్త తక్కువే ఉంటదండి. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం చదవాల్సింది ఆథర్స్ అన్నమాట. ఆథర్స్ అంటే రచయితలు. వాళ్ళు నవల రచయితలు కావచ్చు, పోయట్స్ కావచ్చు, ఎస్సేయిస్ట్ కావచ్చు, ఇలా పలు విధాలుగా ఉంటారు కదా రచనలు చేసేవాళ్ళు. వాళ్ళందరి గురించి చదవాలి. మరి వాళ్ళందరూ మాకెక్కడ దొరుకుతారు అని చెప్పి అనుకోవద్దు. ఫస్ట్ మనం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ని పక్కన పెట్టుకుంటే టెక్స్ట్ బుక్స్ లో లెసన్ చివర మనకి ఆథర్ నేమ్ ఇస్తారు, లేదా ఇండెక్స్ పేజ్ లో లెసన్ పక్కన మనకి ఆథర్ నేమ్ ఉంటుంది. ఆ ఆథర్ కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది అక్కడక్కడ మీకు ఇస్తూ ఉంటారు. సో అవి ఫస్ట్ కంప్లీట్ చేసేసిన తర్వాత 3rd నుంచి 10th వరకు ఉన్న ఆథర్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఆథర్స్, నావలిస్ట్, ఎస్సేయిస్ట్, పోయట్స్ వీళ్ళందరి గురించి కూడా మళ్ళీ మీరు గూగుల్లో కానీ వేరే ఎక్కడైనా బుక్స్ లో సెర్చ్ చేసి చదువుకోవచ్చు. ఫస్ట్ది ఇప్పుడు మీకు ఫస్ట్ది ఏం చేయాలి అనేది అర్థమైపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ అని చెప్పి మనకి కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అవి స్టోరీ రైటింగ్, లెటర్ రైటింగ్, ప్రీసిస్ రైటింగ్, ఇలా మనకి చాలా రైటింగ్స్ అనేవి ఉన్నాయి. నోట్ మేకింగ్, నోట్ టేకింగ్. మరి అవన్నీ ఎక్కడ అంటే ఆల్రెడీ వాటి మీద మన ఛానల్లో ఫ్రీగా క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసేసాను. మీరు అడుగుతున్న స్టోరీ రైటింగ్ కావచ్చు, ఎస్సే రైటింగ్ కావచ్చు, ఆటోబయోగ్రఫీ కావచ్చు, నోట్ మేకింగ్, నోట్ టేకింగ్, ప్రీసిస్ రైటింగ్, ఏదైతే రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ ఉన్నాయో వాటన్నిటి మీద ఫ్రీగా ఆల్రెడీ క్లియర్ గా విత్ ఎక్స్ప్లెనేషన్ తో మీరు ఎగ్జామ్ కి వెళ్ళి ఆన్సర్ చేసే విధంగా నేను ఆల్రెడీ క్లాసెస్ చెప్పేశాను. వాటి మీద టెస్ట్లు కూడా పెట్టేశాను. మళ్ళీ మనం పెట్టుకుందాం, నో ప్రాబ్లం. ఇది విషయం అర్థమైంది కదా. రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ కూడా ఏం చేయాలి, ఎక్కడ ఉంటుందో అర్థమైపోయింది. నెక్స్ట్ థర్డ్ ప్రొనౌన్సియేషన్, సౌండ్స్ ఆఫ్ డిక్షనరీ అని చెప్పి ఉంటది. ఏంటిది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనము 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గ్రామర్ అనేది టెక్స్ట్ బుక్ వెనకాల టెక్స్టైల్ గ్రామర్ ఉంటది కదా, ఆ గ్రామర్ లోనే మనకి చిన్న క్లాసుల నుంచి 5th క్లాస్ అక్కడ నుంచి మనకి డిక్షనరీ ఇలా ఉంటది. అందులో ఇన్ని పార్ట్స్ ఉంటాయి, ఇలా ఒక గైడ్ వర్డ్ ఉంటది, ఒక పదానికి సంబంధించి ఎలా పలకాలి, దాని మీనింగ్ ఏంటి, అది ఏ సందర్భంలో వాడతారు,
దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, ఈ విధంగా ఉంటది అని చెప్పి మనకి క్లియర్ గా ఉంటది అనమాట. దాని గురించి మనం ఎక్కడికో వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు. ఆ డిక్షనరీకి సంబంధించి, ఆ డిక్షనరీలో ఉన్న పదాలకి సంబంధించి మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది టెక్స్టైల్ గ్రామర్ లోనే అందుకే మీకు ఫస్ట్ చెప్పాను అనమాట. ఫస్ట్ టెక్స్టైల్ గ్రామర్ అనేది చూసియండి అని చెప్పి టెట్కి చెప్పడానికి కారణం. అలాగే టెక్స్టైల్ గ్రామర్ ని 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు నేను పర్ఫెక్ట్ గా వీడియోస్ అనేవి ఫ్రీగా కంప్లీట్ చేసేసాను. అవన్నీ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకేనా. నెక్స్ట్ 4th వన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నమాట. మరి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. నేను నా ఇంగ్లీష్ గ్రామర్ నోట్స్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తో నోట్స్ రాసుకున్నాను. ఆ నోట్స్ ని PDF కింద తయారు చేసి BSc ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్పి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, టెన్సెస్ వాటి మీద అయితే నేను PDF ఇచ్చాను అనమాట. ఈ రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ కావచ్చు, ఆథర్స్ కావచ్చు, తర్వాత డిక్షనరీ, ఈ 3 ఉండవు. మిగతా గ్రామర్ పార్ట్ అంతా కూడా నా గ్రామర్ PDF లో ఉంటది నోట్స్ లోనే. ఓకేనా. అది మీకు కావాలి అంటే 9494163477 అనే నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. ఓకేనా. అర్థమైపోయింది కదా. ఓకే, చూసారు కదా ఏముంటది. BSc ఇంగ్లీష్ గ్రామర్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటది, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటది, టెన్సెస్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఇంతే గ్రామర్. దీనిపైన ఎక్కువగా ప్రాక్టీస్ చేసి తెలియనివి తెలుసుకుంటే చాలా అన్నమాట. అయిపోయింది. నేను రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ అన్ని చెప్పేశాను. డిక్షనరీ రైటింగ్ అనేది మీరు 3 to 8 వరకు టెక్స్టైల్ గ్రామర్ చూసి తర్వాత 9th 10th బుక్స్ వెనకాల గ్రామర్ చూసుకుంటే మీకు కొంత ఐడియా వస్తుంది. ఆథర్స్ ఎలా చదవాలో కూడా చెప్పాను. గ్రామర్ కి సంబంధించిన నోట్స్ PDF అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉంది. అది చూస్తూ ఆ గ్రామర్ టాపిక్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోయింది. చూసారా, అయిపోయిందా. ఇంగ్లీషు చాలా ఈజీ. మీరు DSc ఇంగ్లీష్ లో స్కోర్ చేయలేను అని అస్సలు బాధపడొద్దు. నేను కూడా తెలుగు మీడియమే, నేను కూడా ఇంగ్లీష్ లో చాలా ఇబ్బంది పడేదాన్ని. కానీ ఎక్కువగా ప్రాక్టీస్ చేయడమే ఇంగ్లీష్ కి మెయిన్ ఇది అన్నమాట. మనకి రావాలి అంటే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. స్పీకింగ్ రావాలి అంటే మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి ఇంగ్లీష్ లో. అదే మరి ఎగ్జామ్ లో మార్క్స్ రావాలి అంటే బిట్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఒక టాపిక్ చదవాలి, దాని మీద నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఎలా బిట్ వస్తుంది, వచ్చినప్పుడు మనం ఎలా ఆలోచిస్తున్నాము, దానికి ఆన్సర్ చేసాం, ఇలా ఆలోచించి చేస్తే రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా, ఇలా రాంగ్ అయితే ఇంకెలా ఆలోచించాలి, ఇవన్నీ కూడా మనకి ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఇది విషయం. ఓకేనా. ఈ ప్రాక్టీస్ కోసం మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉంటాయి కదా DSc, అవి తీసుకొని ఒక టాపిక్ చదివి ఆ టాపిక్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ లో ఏ బిట్స్ వచ్చాయి ప్రాక్టీస్ చేసుకుంటారు. లేదా DSc మోడల్ పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటారు. చాలు, అయిపోయింది కదా. ఇప్పుడు అర్థమైపోయిందా. DSc ఇంగ్లీష్ కంటెంట్ అన్నారు, ఇంతే ఉంది DSc ఇంగ్లీష్ కంటెంట్. మిగతా అన్ని సబ్జెక్టులతో పోలిస్తే ఇంగ్లీష్ తొందరగా అయిపోతుంది తెలుసా. DSc సిలబస్ వచ్చేసరికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ అండ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, టెన్సెస్, అంతే. అయిపోయింది కదా. ఇంకేముంది, రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ అన్ని క్లియర్ గా చెప్తాను కదా. క్లాసెస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి చూసిస్తే చాలా వచ్చేస్తుంది. స్టోరీ రైటింగ్ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి నాకు. నా ఇంగ్లీష్ కంటెంట్ కి సంబంధించి మంచిగా వ్యూస్ వచ్చింది స్టోరీ రైటింగ్ కి. అంత బాగా అర్థమైంది, ఎంత బాగా చెప్పారని చెప్పి అన్నారు. సో అది అంటే మిగతావన్నీ కూడా అలానే ఉంటాయి అన్నమాట. స్టోరీ రైటింగ్, ఎస్సే రైటింగ్, ఆటోబయోగ్రఫీ అన్ని చెప్పాను. ఒకసారి చూసి నోట్ చేసుకోండి, అయిపోతుంది. అయిపోయింది, రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ అయిపోద్ది. ఇంకా నేను డైలీ సిలబస్ ఇస్తాను కదా, ఇచ్చినప్పుడు ఆ టాపిక్స్ ఇచ్చినప్పుడు వీక్లీ టెస్ట్ పెడతాను కదా, అప్పుడు మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. అర్థమైపోయింది కదా. ఇంగ్లీష్ ఏం చదవాలి అనేది క్లియర్ గా మీకు అందివ్వగలిగానని అనుకుంటున్నాను. ఓకేనా. ఓకే. ఆథర్స్, రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్, డిక్షనరీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఇంతే. అయిపోయింది DSc కంటెంట్. ఓకేనా. సో మీకు ఎలా చదవాలి, ఏ టాపిక్ ఎక్కడ ఉంటది ఏంటనేది క్లియర్ గా చెప్పేశాను. మన క్లాసెస్ అన్ని అవైలబుల్ గానే ఉన్నాయి. మీరు ఇంగ్లీష్ మన ప్లేలిస్ట్లు ఉంటాయి కదా, మీరు ఇప్పుడు ఛానల్ చూస్తున్నారు కదండి, వీడియో చూస్తున్నారు కదా, కింద మీకు సర్కిల్లో మన DP ఉంటది కదా, తారక్ వాహిని TET&DS అని పక్కన ఉంటది. ఆ DP మీద మీరు క్లిక్ చేశారంటే హోమ్ ఛానల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత హోమ్, వీడియో, షార్ట్స్, ప్లేలిస్ట్ అని ఉంటది. ఆ ప్లేలిస్ట్ మీద మీరు క్లిక్ చేస్తే ఇంగ్లీష్ కి సంబంధించి సెర్చ్ చేసుకుంటే టాపిక్ వైజ్ ఉంటది, క్లాస్ వైజ్ ఉంటది, ఇంగ్లీష్ లిటరేచర్ సపరేట్ గా ఉంటది, ఇంగ్లీష్ మెథడాలజీ లిటరేచర్ సపరేట్ గా ఉంటది, అన్ని సపరేట్ గా ఉంటాయి. మీరు వెతుక్కొని రాసేసుకోవడం.
ఓకేనా, అర్థమైపోయింది కదండి. ఇది విషయం అండి ఇంగ్లీష్ కోసం అయితే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం రేపు డే 6 సిలబస్ లో కలుసుకుందాం. డే 6 సిలబస్ లోనే ఈ డిఎస్సి ఇంగ్లీష్ కోసం చెప్దామని చెప్పి అనుకున్నాను, కానీ లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ అంత చూడాలంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ముందు చెప్పిస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ.